సాయిశ్వరాయ నిక్మనే సత్యదేవాయ ధీమహి కన్న సర్వ ప్రచోదత. ఓం శ్రీ సాయిరామ్. నా పేరు లక్ష్మి సార్. అంటే స్వామి ఉన్నప్పటి నుంచి చేస్తున్నా కానీ స్వామి నా దగ్గర తీసుకుపోలే ఎవరు నన్ను. ఆ గిన్నె దోముడు, ఈ తుడుసుడు, అక్కడ తుడుసుడు, మందిరం తుడుసుడు, భజన తుడుసుడు, వాళ్ళు రాకపోతే ఈ పైన తుడుసుడు, ఆ బాల్కనీ తుడుసుడు, దేవుని సామాన్ దోమతా. పొద్దుగల్ల అభిషేకానికి పంతులు వస్తాడు కదా, అవన్నీ రెడీ పెడతా. అన్నీ గరక నీళ్ళు పంతులు వచ్చినాక లింగం మీద నీళ్ళు పోస్తుంది స్వామి. ఇక అంతకన్నా కావాల్సింది ఏమున్నది నాకు. స్వామి ఇక్కడికి వచ్చినప్పుడు మేము ఫస్ట్లో స్వామి ఇక్కడ మందిరంకి వచ్చి ఇట్లా అబ్బం పెడుతుండే అంతే. బయటకు వచ్చి ఇక అబ్బం పెట్టిన చూసి దండం పెట్టుకుని వెళ్ళిపోతుంటే నేను. అప్పుడు అంటే ఇంటింటికి దీపాలు ముట్టించి అందరికి ఇంటింటికి దింపిరు చూడు. అప్పుడు వచ్చిన నేను ఇక్కడికి. కానీ అప్పటి నుంచి గిన్నెలు కిచెన్లో గిన్నెలు దోమేసిపోతుంటే నేను లోపలికి రాకపోతుంటే. ఏమో ఇప్పుడు ఇక స్వామి లోపలికి రప్పించుకున్నాను నన్ను. మందిరం తుడవాలి, మెట్లు తుడవాలి, ఇక దేవుని సామాన్ దోమాలి. ఏమో స్వామి అంతే. మంగ చేపలు చేస్తారు. ఒక కొడుకేమో ఉప్పాలు ఉంటాడు, ఒక కొడుకేమో కుకుడి పెళ్ళిళ్ళు ఉంటాడు. ఏమో ఇక స్వామి నన్ను దగ్గర రప్పించుకున్నాడు. ఒక ఆంటీ ఇంట్లో కిరాయికుంటా నేను. పొద్దున వచ్చి 5 గంటలకు వచ్చి నీళ్ళు పువ్వులు ఇవన్నీ కోస్తా. కోసి పంతులు వచ్చే వరకు అన్నీ రెడీ పెడితే ఇక పంతులు లింగం ఉంది కదా, శక్తిపీఠం ఉంది కదా, అవి కడిగేసి వెళ్ళిపోయి 2 గంటలకు ఎవరు రాకపోతే భజన చూడవాలి, మందిరం చూడవాలి సార్. స్వామి వచ్చినప్పుడు స్వామి దగ్గర దొరకపోయి పుట్టపర్తికి స్వామిని బండి మీద నొక్కపోతున్నారు. ఒక ఆంటీ దొరకపోయింది పుట్టపర్తికి. స్వామి బండి మీద నొక్కేస్తున్నారు. ఒక స్వామి వచ్చిండు, దండం పెట్టుకుంటే దండం పెట్టుకున్నా. ఇక అందరినీ చూస్తుండ్రు స్వామి, కానీ నేనని స్వామికి ఏం తెలుసు అని ఇక దండం పెట్టుకున్నా. చూస్తా ఉన్నాడు స్వామి. కానీ దగ్గరకు పోయి ఆయన పాదాలు ముట్టి దండం పెట్టుకోలేదు స్వామి నేను. ఏమో ఇక స్వామి ఇచ్చిన అవకాశము. ఇప్పుడు స్వామి నడుచుంచి చేస్తున్నా ఇలా. ఇక ఎవరితో చేయించుకోకుండా తీసుకుపోవాలని అదే సేవ చేసుకుంటున్నాను ఆయన ఇంట్లో. ఇక 3 సార్లేమో పోయినా. కాచిగూడ సమితిలో ఉన్నా నేను. వాళ్ళు ఒక్కసారి దొరకపోయారు నన్ను. ఇక స్వామి ఉన్నప్పుడు ఒకసారి పోయినా. స్వామి శివలింగము తీసిండు చూడు, అప్పుడు 2 సార్లేమో పోయినా స్వామి ఉన్నప్పుడు అంతే. కానీ దగ్గరికి పోయి తోలకపోలే నన్ను, ఎవరికి దగ్గరికి దొరకపోలేదు స్వామి. ఇక దూరంకి వెళ్ళి దండం పెట్టుకున్నా, సేవ చేసుకుని వచ్చిన. ఇక నాకు మంచిగానే ఉంది, ఇంకా చేద్దాం అనిపిస్తుంది. ఈ శివం దాటినామంటే కుసుమగుడి ఉన్నది కదా, ఆ కుసుమగుడి దాటి వరకు అలా కాలు చేతికి వస్తుంది. వీళ్ళున్నంత సేపు ఇంకా చేద్దాం అని అనిపిస్తుంది నాకు. మనకు స్వామి అవసరం. ఏమో మన పని మనం చేసిన పని మనము చేసుకుంటే వెళ్ళిపోతాను. ఇక సాయంత్రం 7 గంటలకు, అది 6 గంటలకు ఆరతి అవుతుంది కదా, ఆరతి పిల్లెడు తోమేసి మళ్ళీ 7 గంటలది దిష్టి ఆరతి ఇస్తుండ్రు కదా, ఆరతి పిలేటు మళ్ళీ 6:30 పిలేట్లు తోమేసి వెళ్ళిపోతాను నేను. వస్తాను నేను 4:30కి వస్తాను నేను ఇళ్ళకు. తెల్లారుజామున వచ్చి మన పని మనం చేసుకొని వెళ్ళిపోతాను. లింగంకు నీళ్ళు పెట్టాలి, పంతులు రాగానే కడగాలి. ఇక అది చేసుకొని వెళ్ళిపోతాను నేను. వెళ్ళిపోయి మళ్ళీ 2 గంటలకు వస్తా. చేయించుకోకుండా తీసుకుపోతే చాలు స్వామి నన్ను. అది నేను దండం పెట్టుకుంటాను. ఓం శ్రీ సాయిరాము. స్వామి నాకు ఇచ్చిన అవకాశము, సంతోషము. నాకు స్వామి నన్ను మంచిగా చూసుకుంటుండు అంతే నాకు.